నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే కొంచెం బాగా వేడివేడిగా జరుగుతున్నాయి. అదే క్రమంలో హైదరాబాద్ నుంచి కొంతమంది ఆర్టిస్టులు అయితే ఆంధ్రప్రదేశ్లో దిగారు. అందులో క్రమంగా ఒక శ్యామల గారు, యాంకర్ శ్యామల గారు, ఆమె మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఫారెన్లో కొన్ని డబ్బులు ఎగ్గొట్టారని, వాళ్ళ భర్త కొన్ని కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని అని కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతమేరకు వాస్తవం అంటారు? ఇవన్నీ చిల్లర వాగుళ్ళు, చిల్లర మాటలమ్మా. వీళ్ళెవరో ఆర్టిస్టులు అని, సినిమా ఆర్టిస్టులు అని క్రెడిట్ ఇవ్వకండి. దే ఆర్ నాట్ సినిమా ఆర్టిస్ట్. దే ఆర్ ఓన్లీ జబర్దస్త్ స్టాండప్ కామెడీ. దే ఆర్ నాట్ కమెడియన్స్ ఆల్సో. కమెడియన్స్ అంటే ఇన్సిడెంటల్ కామెడీ చేయగలిగిన ఒక బ్రహ్మానందం గారు, ఒక రాజబాబు, ఒక ఈ బాబతులు తప్పితే ఒక చనిపోయిన అలరామలింగ గారు, ఇంకా ఉన్నారుగా మిగతా వాళ్ళు. వాళ్ళు ఇన్సిడెంటల్ కామెడీ, వాళ్ళు కమెడియన్స్. వేణుమాధవ్ అవ్వచ్చు, ఉన్నారు చాలామంది ఉన్నారు. వాళ్ళు దే ఆర్ టర్మ్డ్ ఎస్ కమెడియన్స్ బికాస్ దేర్ కామెడీ ఈస్ ఇన్సిడెంటల్ కామెడీ. బాబతంతా స్టాండప్ కామెడీ, స్టాండప్ డైలాగ్ కామెడీ అప్పటికప్పుడు వేసేయటం, బూతులు, డబుల్ మీనింగ్లు, అమ్మాయిల మీద, ఆడల మీద, వ్యభిచారాల మీద, వాళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళ పంచులు వేసుకుంటే అది అది ఒక స్టాండప్ కామెడీ, ఒక ఎంటర్టైన్మెంట్ అంతే, ఒక గాలి ఎంటర్టైన్మెంట్ తప్పితే నథింగ్. వాళ్ళు ఏదో ఆర్టిస్టులు, సినిమా ఫీల్డ్ మొత్తం అనవసరంగా వాళ్ళకి అంత ఎత్తుకు పెంచక్కర్లేదు. వాళ్ళు వాగుతూ ఉంటారు ఇలాంటివన్నీ. అది వచ్చి ఆ అమ్మాయి వీళ్ళ జీవితాల గురించి, వీళ్ళు వ్యభిచార కొంపల్లో దొరికిన దాని గురించి ఆ అమ్మాయి మాట్లాడుతుంది. ఇవన్నీ చిల్లర గ్యాంగ్లో వచ్చే చిల్లర భాషలు, చిల్లర కమెంట్లు, చిల్లర విమర్శలు. వాటి గురించి కూడా మనం మాట్లాడి, వాటి గురించి కూడా మనం ఒక వివరణ ఇవ్వటం వేస్ట్ అన్న. వాళ్ళ వల్ల కొంచెం ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందంటారా? ఎంత హాస్యాస్పదం అంటే దాని కూడా వాళ్ళ వల్ల కూడా ఓట్లు పడిపోతాయి. వాళ్ళ వల్ల కూడా ఈ స్టాండప్ కామెడీ బాపతులతోటి వస్తారు, చూస్తారు, నవ్వుతారు, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు విలువ వస్తుందంటే, నీకు రాజకీయ పరిజ్ఞానంతో, రాజకీయ విశ్లేషణతో మాట్లాడితే వస్తుంది. వీళ్ళు ఎవరికి అది లేదు. అది అందుకనే అన్న ఈ వచ్చారు. ఓకే, పవన్ కళ్యాణ్ మీరు అభిమానిస్తున్నారు, పవన్ కళ్యాణ్ కోసం వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి, పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి, పవన్ కళ్యాణ్ గారిని అంతవరకు మీ పరిమితం. మీరు రాజకీయాలు ఏం తెలుసా? జగన్ గురించి మీరు తిట్టము, ఇంకొకరి గురించి తిట్టడం మీకు ఏం తెలుసు? మీ స్థాయి ఏంటి? మీ పరిజ్ఞానం ఏంటి? మీ రాజకీయ విజ్ఞానం ఏంటి? ఆ లిమిట్లో ఉండాలి. ఆ లిమిట్లో ఉంటే వాళ్ళకి విలువ ఉంటుంది. ఏదో వచ్చారు, అభిమానం కొద్దీ అడిగారు, ఓట్లు పడతాయి పడకపోయినాయి, ఏదో అభిమానం కొద్దీ మీరు వచ్చి అంతవరకు ఉండాలి. అది వదిలి వీళ్ళు పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళలాగా, రాజకీయ విశ్లేషణ ఉన్నట్టు ఈ పిచ్చి వాగుడు, కామెడీ వాగుడు వాగుతూ ఉంటే జనాలు అసహించుకుంటున్నారు. అంటే పిఠాపురంలో వంగా గీత గారిని ఎదుర్చడానికి వీళ్ళు సరిపోతారంట. చిచ్చిజీ, వీళ్ళు అసలు ఎందుకు పనికిరారు? ఊనే టైంపాస్. వీళ్ళ ఏదో పెద్ద ఇంపాక్టు, వీళ్ళ వల్ల 4 ఓట్లు వస్తాయి, చాలా కామెడీ అది. అది అసలు ఇంపాక్ట్ లేదు, గాడిది గుడ్డు లేదు వీళ్ళ వల్ల. వీళ్ళు వస్తారు ఎంటర్టైన్మెంట్, కామెడీ రిలీఫ్. సినిమాలో కనుక మధ్యలో కామెడీ రిలీఫ్ వస్తుంది చూడు, ఆ రిలీఫ్ తప్పితే వీళ్ళ వల్ల ఒక్క ఓటు కాదు కదా, 1% కాదు కదా. ఏం నవ్వుకుంటానికి, ఆడియన్స్కి నవ్వుకుంటానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎందుకు వస్తున్నారు జనాలంటే చూస్తారు. ఏ కమెడీని వచ్చినా వస్తారు, ఏ కమెడీని వచ్చినా బ్రహ్మాండంగా వచ్చేస్తారు. రాకుండా జనాలు సినిమాకు అందుకనే ఆకర్షణ. సినిమా ఆకర్షణ వేరు, అవగాహన కల్పించడం వేరు. నీకు ఆకర్షణ మీద వస్తారు, చూస్తారు, వింటారు, నవ్వుతారు, వెళ్ళిపోతారు. నువ్వు అవగాహన కల్పించగలిగితేనే అవి ఓట్లుగా మారుతాయి. వీళ్ళు అవగాహన కల్పించే స్థాయి కానీ, అంత విజ్ఞాన పరిజ్ఞానాలు కానీ వీళ్ళకి లేవు. అంటే వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ఆపేసి వేరే కాన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు ఉన్నారని గ్యారంటీ అనుకుంటే ఈ రాజకీయ పరిణితి ఎంత ఉంది ఈ జనసేనకని అర్థం చేసుకోవాలి. వాళ్ళ రాజకీయ పరిణితి అంతే. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఓట్లు తీసుకొస్తారు, జబర్దస్త్ కమెడియన్స్ ఓట్లు తీసుకొస్తారని నమ్మితే వాళ్ళు ఆ విశ్వాసంలో ఉంటే భగవంతుడే కాపాడాలి. అంతే. అంటే వాళ్ళకి పనికిరారంటారా? ఓన్లీ ఎంటర్టైన్మెంట్కే వాళ్ళు ఓట్లుగా మలచగలిగే సామర్థ్యము, శక్తి, తెలివితేటలు, అవగాహనకు ప్రజల్ని ఆ ఓట్లుగా మార్పించగలిగే అవగాహనతోటి ప్రసంగాలు చేయగలిగిన సామర్థ్యం కానీ, ఆ విజ్ఞానం కానీ, ఆ విశ్లేషణ కానీ వాళ్ళకి లేదు. దే ఆర్ నాట్ పొలిటీషియన్స్.
వాళ్ళకి రాజకీయ చరిత్ర ఆంధ్ర రాష్ట్రం ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురం ఏంటి, పిఠాపురంలో ఏమి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని ఆయన వస్తే ఎలా తీరుస్తారు, ఇంత చెప్పగలిగిన విషయాలు లేవు వాళ్ళకి. వాళ్ళకి వచ్చి 4 కామెడీ మాటలు, పంచి మాటలు వేసేయటం, వెళ్ళిపోవటం. సో వాళ్ళ వల్ల ఓట్లు మారితే ఇంకేముందమ్మా దేశంలో. ఈ ప్రతి కమెడియను హీరో వాడే సీఎం కూడా అవుతాడు. అంటే అన్ని పార్టీలు మరి వాడుకుంటున్నారు. ఒక జనసేన పార్టీ కాదు, వైసీపీ పార్టీ వాడుతుంది, టీడీపీ పార్టీ వాడుతుంది. అప్పుడు యాంకర్ శ్యామ్లా గారు కూడా చిన్న ఒక యాంకర్ లేదా వాళ్ళు కూడా కమెడియన్ లాగా ఒక మూవీ ఆర్టిస్ట్లే. సో వాళ్ళు స్టార్ క్యాంపెయినర్లు, వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. సో అప్పుడు వైసీపీ పార్టీ కూడా పరిజ్ఞానం లేదంటారా? ఏ పార్టీ అయినా ఇక్కడ వైసీపీ, తెలుగుదేశం, ఏ పార్టీ అయినా సరే ఈ కమెడియన్స్ని కేవలం క్రౌడ్ పుల్లింగ్కి, ఎంటర్టైన్మెంట్కి అంతే తప్పితే వీళ్ళ వల్ల ఓట్లు వస్తాయి, వీళ్ళ వల్ల ఓట్లు మారుతాయి, ఈ కమెడియన్స్ వల్ల కూడా ఓట్లు, జబర్దస్త్ కమెడియన్స్ తోటి కూడా ఓట్లు మారుతాయి అని నమ్మితే వాళ్ళ అంత డెఫినెట్గా దే ఆర్ పొలిటికల్ ఫూల్స్. జగన్ గారు పొలిటికల్ ఫూలేనా? డెఫినెట్గా జగన్ కనుక వాళ్ళు నువ్వు ఎందుకు మాట వెళ్తే నేను జనరల్గా చెప్తా అంటే జగన్ గారు నీకు పవన్ ఫ్యాన్ అయితే పవన్ ఫ్యాన్గా ఉండండి అయ్యా. పవన్ గారు మీ ఫ్యాన్ కాదు సార్. మరి లేకపోతే నేను జనరల్గా అందరికీ చెప్తా అంటే మరి పర్టికులర్ జగన్ గారు ఏంటి, పవన్ గారు ఏంటి అని అంటే ఇన్ జనరల్ నేను జనరల్గా ఎవరైనా ఏ పార్టీ అయినా అన్నాను. మేము ఎవరికి ఫ్యాన్ కాదు సార్. మీరు అడిగే ప్రశ్న చూస్తూ ఉంటే నేను ఎవరికైనా అంటే జగన్ గారు కూడానా ఏంటది? అందరూ అంటే అందరిలో జగన్ ఉన్నాడు. అందరూ ఎవరైనా సరే ఈ కమెడియన్స్ ఓట్లు మారుస్తారు, ఈ కమెడియన్స్ వల్ల ఓట్లు వస్తాయి, ఈ కమెడియన్స్ వల్ల వచ్చే జనాల్లో అవగాహన కలిగి మన వైపు తిరుగుతారు అని అనుకుంటే భ్రమ. అది రాజకీయ ఫూలిష్నెస్. రాజకీయంగా అది కరెక్ట్ కాదు. నేను 35 ఏళ్ళుగా ఉన్నాను. నేను కమిటీ చైర్మన్గా, కోఆర్డినేటర్గా నేను 4 సార్లు ఈ రాష్ట్రం అంతా తిరిగాను. ఏది పబ్లిసిటీ కన్వీనర్గా, ప్రచార కమిటీ కన్వీనర్గా నేను ఒక 4 సార్లు తిరిగాను. ఒకసారి కృష్ణరాజు గారు కన్వీనర్గా, నేను కన్వీనర్గా ఆయనతో తిరిగాను. సో మొత్తం చూశాను. నేను ఆర్టిస్టులు తీసుకెళ్ళాను. నేను ఆర్టిస్టులని ఈ కమెడియన్స్ తీసుకెళ్ళినప్పుడు కమెడియన్స్ తోటి వచ్చే రియాక్షను, మిగతా కొంతమందితోటి భానుచంద్రని తీసుకెళ్ళినప్పుడు, హీరోలను తీసుకెళ్ళినప్పుడు, ఒక గౌతమి లాంటి ఆర్టిస్ట్ని కూడా రోజు తీసుకెళ్ళాను బీజేపీలో ఉన్నప్పుడు. ఇలా వాళ్ళకి వచ్చేటప్పుడు రియాక్షన్ కానీ, అందుకనే వాళ్ళతో మాట్లాడించేప్పుడు మా లాంటి వాళ్ళు ఏం చెప్పామంటే, అమ్మ ఈ పాయింట్లు మాట్లాడండి, ఈ విషయం మాట్లాడండి, ఇక్కడ ఈ పాయింట్ ఉంది, దీని మీద మాట్లాడండి అని. రాజకీయంగా ఏం మాట్లాడితే ప్రజలకి నప్పుద్ది, ప్రజలు బాగా చెప్పారు, విషయం ఉంది, విషయం బాగానే ఉందా అనుకునేవాళ్ళు తప్పితే అని కేరింతలు కొట్టి విజిల్ చేసేసి బాయ్ టాటా అనే పద్ధతిలో పనిచేయదు. వస్తే వచ్చినట్టు వచ్చావు వెళ్ళావు అన్నట్టు ఉంటుంది. అలా కాబట్టి కొంచెం మాట్లాడితే రిజిస్టర్ అవుతాయి అని చెప్తాం. అలా మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది మాట్లాడకుండా ఎందుకులేండి మేము టాటా బై బై చెప్పేసేసి మేము మళ్ళీ వస్తాను, గెలిస్తే మళ్ళీ వస్తానని చెప్పేసి అలా వస్తారు. సో ఏమైనా చూసాం కనుక అనుభవంలో చెప్తున్నా, కమెడియన్స్ను నవ్వుకుంటానికే, వీళ్ళని చూసి ఓట్లు వేయటానికి రారు. ఒక బ్రహ్మానందం వస్తే వస్తారు. ఆలికి కూడా ఓట్లు పడవు. ఓట్లు పడినప్పుడు వైసీపీ పార్టీ దగ్గర తెచ్చుకుంటుంది. అతను చేరాడు పార్టీలోకి, దగ్గర తీసుకుంటుంటే అతను పార్టీలో చేరాడు. ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్కరు చేరాడు. ఉదయరాజుని ఎందుకు చంద్రబాబు మురళీకృష్ణ సంకన పెట్టుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ అమ్మా. ఇప్పుడు నేను ఎందుకు మొన్నటిదాకా బీజేపీలో ఉన్నానంటే నా ఇష్టం అది. అంతే తప్పితే ఎందుకున్నారు, ఎందుకు చేర్చుకో నేను వెళ్తానంటే తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఏ పార్టీకి మద్దతు చెప్తున్నారు? నేను వైఎస్ఆర్సీపీ మెంబర్ కదా, అయినా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నా. ఎందుకంటే విశ్లేషణ, రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ. ఇక్కడ నాకు వ్యామోహాలు లేవు. అయ్యో మన సినిమా వాడు, అయ్యో మన మిత్రుడు, నాకు ఆ వ్యామోహాలు లేవు. నేను జనరల్గా పబ్లిక్ పల్స్ ప్రకారం చెప్తున్నా. ఇక్కడ సినిమా వాడైనా, నా కులస్తుడైనా నాకు ఏమి లేవు. చాలామంది అంటారు మీరు మీ కులస్తుడైన చంద్రబాబు నాయుడు కదా. నా కులస్తుడైనంత మాత్రం దౌర్భాగ్యాన్ని సమర్థించే నీచపు క్యారెక్టర్ కాదు నాది. నా సినిమా వాడైనా మంచిగా, సినిమా వాడు వల్ల ప్రయోజనం ఉంటుంది, సినిమా వాడు వల్ల ప్రజలకు మంచి జరుగుతుందంటే సమర్థిస్తాం. రామారావు గారు ఎప్పుడు సమర్థించుకున్నాం. సినిమా వాడు అన్నంత మాత్రాన పనికిరాని ప్రసంగాలు, పనికిరాని ఆవేశం, ఆలోచనలు ఆవేశంతో మాట్లాడుతూ ఉంటే దాన్ని సమర్థించే వ్యక్తిత్వం కాదు నాది. తప్పే. అది ఎంత సినిమా వాడవచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. మాట్లాడటం తీరు బాగా లేనప్పుడు బాగా లేదు అంతే.
ఇక్కడ అతని మీద ద్వేషమో ఇతని మీద ద్వేషమో కాదు. నా నేనేమి జగన్ని ఓటేయండి అని అడగటం కన్నా ఓటర్గా ఎవరికి ఓటేయాలి నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఎవరికి ఓటేయాలి అని ప్రజలను ప్రశ్నించుకున్నాను. ఎవరికి ఓటేయాలంటే జగన్ తప్పితే మరి ఆల్టర్నేటివ్ కనపడలేదు. ఇది దుష్టభూయిష్టమైన ప్రోగ్రామ్. వీళ్ళు ముగ్గురు కూటమి. ఇది కూటమి కాదు, చెత్త. ఎందుకు చెత్త అంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు, ఒకళ్ళొకళ్ళు ఊసుకున్నారు, ఉమ్మూసుకుంటూ ఒకటి తక్కువ, అలా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు, అసహ్యంగా తిట్టుకున్నారు. సిగ్గు శరం ఉందని పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ తిట్టే దేశంలోనే ఉండడానికి పనికిరాడు ఇతను మోడీ ఒక టెర్రరిస్ట్ అని అసహ్యంగా మాట్లాడే చంద్రబాబు. అతను ఒక ఏటీఎంలాగా వాడుకున్నాడు పోలవరాన్ని. అంతటి అవినీతి ముఖ్యమంత్రి దేశంలోనే లేడని చంద్రబాబుని బీజేపీ వాళ్ళు తిట్టే మోడీతో సహా. ఇవన్నీ ఇలా తిట్టుకుని వాళ్ళు దేనికోసం కలిశారు మీరు? కేవలం పదవి కోసం.